నా గదిలో పెట్టెలో ఉన్న దేవుడి నగలు బావిలోకి ఎలా వెళ్ళాయి? ఏముంది, కొత్త కొత్త జనం వచ్చి రెక్కలు తగిలించి ఎగరేసి. బావా, అర్థం లేని మాటలు కట్టిపెట్టు. కాకపోతే ఎవరేం చెప్తారు బావగారు, మామూలుగా ఇనపెట్టి తెరిచేది మీరు, ఏడాదికోసారి 2 సాక్షులతో నేను, క్యాష్ గీష్ అంటూ తీసేది జోగినాథ్. అమ్మా ఇది బాగుందండి. ఇకపోతే ఉత్సవాలప్పుడు పూజారయ్య. శ్రీరామచంద్ర, ఆ మాట అంటూనే ఎత్తలు పెట్టావు. అసలు దేవుడికి నగలెందుకయ్యా అంటే, నా దేవుడిని లక్షలు ఖర్చు పెట్టి చేయించావు. దేవుడి మీద భక్తి కాదని ఇప్పుడు తేలిపోయింది. బాబుగారు. అవునయ్యా, నువ్వు దేవాంతకుడు. కొన్నాళ్ళ వరకు బావిలో దాటి ఏ గొడవ రాకపోతే ఖాళీ చేయాలని వేసే ప్లాన్. పోలీసులు 4 తని జైల్లో పారేస్తారు. శోభరాజు గారు, ఒంటరి గట్టి జైలంటే నాకేం పైన లేదు గానీ. మామయ్య గారు మన్నించాలి. మన నగలు మన ఇంట్లోనే ఉన్నాయిగా. పాపం పుణ్యం పరమాత్ముడికి ఎరుక.